ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే మనకి చెప్పడం ఈజీ, బట్ రియల్గా స్కిల్స్ కావాలి అంటే ఇన్డెప్త్గా చాలా నేర్చుకోవాలి. ఫ్రంట్ ఎండ్తో స్టార్ట్ చేస్తే బ్యాక్ ఎండ్, డేటాబేస్, సర్వర్ సెటప్, సెక్యూరిటీ, ఈవెన్ డిప్లాయ్మెంట్ కూడా వచ్చేస్తుంది. మరి ఇవన్నీ ఎలా నేర్చుకోవాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని చెప్పి మనందరికీ డౌట్ ఉంటుంది. అండ్ ఇవన్నీ ఆలోచించుకొని మనం ఎప్పుడు ఫుల్ స్టాక్ చేయము అండ్ ఆగిపోతుంటాము. సో అలా మీరు చేయకూడదని చెప్పి మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో ప్రతి ఒక్కటి చెప్తాను. బట్ బిఫోర్ వి ప్రొసీడ్, ఈ వీడియో లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోవడం మర్చిపోవద్దు. లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ ఫుల్ స్టాక్ రోడ్ మ్యాప్. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే ఏంటి? ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ మేనేజ్మెంట్, మేజర్గా కొంచెం క్లౌడ్ అండ్ ఈవెన్ డెవాప్స్ లాంటి స్కిల్స్ని కలిపితే కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ డెవలప్మెంట్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవ్వడమే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటాము. ఇప్పుడు ఇవన్నీ ఒక ఫుల్ స్టాక్ డెవలపర్కి రిక్వైర్డ్ స్కిల్స్ అయితే, ఇప్పుడు లెట్స్ బ్రేక్ డౌన్, ఒక్కొక్కటిగా చూద్దాము అసలు ఎలా నేర్చుకోవాలి. స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్. యాజ్ అ బిగినర్గా మనం చూస్తే HTML, CSS, జావాస్క్రిప్ట్, ఇంకా ఫ్రేమ్వర్క్స్ అని చెప్పి ఏవేవో వచ్చేస్తుంటాయి. అన్నీ మిక్స్ అయ్యి మనం ఏం చేస్తాం, కన్ఫ్యూజ్ అయిపోతుంటాం. సో అంత కన్ఫ్యూజ్ అయిపోద్దు. ఫ్రంట్ ఎండ్ అంటే సింపుల్గా చూద్దాం. మీకు ఒక ఫేవరెట్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఆ లేఅవుట్, కలర్స్, బటన్స్, యానిమేషన్స్ అన్నీ కనిపిస్తాయి కదా, అవి అన్నీ ఫ్రంట్ ఎండ్ పార్ట్ కింద వస్తాయి. యూజర్కి డైరెక్ట్గా కనిపించే సైడ్ని మనం ఫ్రంట్ ఎండ్ అంటాము. సో సింపుల్గా చెప్పాలంటే ఫ్రంట్ ఎండ్ అంటే యూజర్ ఇంటర్ఫేస్. అందుకే యూఐ డెవలపర్ అని పిలవడం కూడా స్టార్ట్ చేశారు. ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి 3 మెయిన్ టెక్నాలజీస్: HTML, CSS, జావాస్క్రిప్ట్. సో HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. పేజ్కి స్కెలిటన్ లాగా ఉంటుంది, స్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది. CSS అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్, డిజైన్, లేఅవుట్, కలర్స్ అన్ని స్టైలింగ్ చేసేది. వాడి నరాలు కావు. నెక్స్ట్ జావాస్క్రిప్ట్ వెబ్సైట్ని అలైవ్ చేస్తుంది. క్లిక్, స్క్రోల్, యానిమేషన్, పాపప్స్ అన్నీ జావాస్క్రిప్ట్ యూజ్ చేసి చేస్తాము. అందరి గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటే వాడిది 42 సార్లే కొట్టుకుంటారు. నెపోలియన్ హార్ట్ అంటారు. ఇప్పుడు HTML, CSS, JS అనేది ఒక బేసిక్స్. ఇవి తెలిస్తే నెక్స్ట్ ఇప్పుడు ఫ్రేమ్వర్క్స్ అండ్ లైబ్రరీస్. ఇవి మీ డెవలప్మెంట్ స్పీడ్ పెంచడానికి ఒక లెవెల్ ముందుకు తీసుకువెళ్తాయి అన్నమాట. ఇక్కడ ఫ్రేమ్వర్క్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. రియాక్ట్ JS ఫేస్బుక్ వాళ్ళు క్రియేట్ చేసింది. ప్రెజెంట్ మార్కెట్లో ఆల్రెడీ టాప్ నెంబర్ 1లో ఉంది. నెక్స్ట్ JS అని కూడా కొత్తగా వచ్చిందనమాట. సో అది కూడా ఒక ఫ్రేమ్వర్క్. నెక్స్ట్ ఇంకొక ఫ్రేమ్వర్క్ ఉంది, యాంగులర్ అని చెప్పేసి. దాని తర్వాత Vue.js అని చెప్పేసి ఒకటి ఉంది. సో ఈ ఫ్రేమ్వర్క్స్ అంటే ఏంటి? సో ఈ ఫ్రేమ్వర్క్స్ ఏంటంటే ఆల్రెడీ ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్ లాంటి వెబ్సైట్లో ఆల్రెడీ ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది. మనం జస్ట్ లాజిక్ అండ్ డిజైన్ యాడ్ చేస్తాం. రీయూజబిలిటీ, స్పీడ్, స్కేలబిలిటీకి బాగుంటుంది. ఫ్రేమ్వర్క్స్ అనేవి ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు HTML కానీ CSS ఫైల్స్ కానీ, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నీ ప్రాజెక్ట్ 1000 ఫైల్స్లో ఉంది. ఇప్పుడు నువ్వు 1000 HTML ఫైల్స్ రాసి అన్నిటిని లింక్ చేయలేవు, కష్టమైపోతుంది. సో ఆ స్ట్రక్చర్ ఏదైతే మనకి ఈ ఫ్రేమ్వర్క్స్ అనేవి ఫస్ట్ ఇస్తాయి. అండ్ డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ ఎందుకు ఉన్నాయి, మనం ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాం కదా. రియాక్ట్ చేయాలా, యాంగులర్ చేయాలా, నెక్స్ట్ JS చేయాలా అని చెప్పేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫీచర్ అనేది ఉంది. లెట్స్ సే రియాక్ట్ JSకి క్లయింట్ సైడ్ లోడింగ్ అనేది ఉంటుంది. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే, నీకు సర్వర్ ఎంత బిజీగా ఉన్నా కూడా నీకు క్లయింట్ సైడ్ లోడ్ అవ్వాల్సినవి లోడ్ అయిపోతాయి. నీకు ఫ్రంట్ ఎండ్ నీకు ఏదైతే క్లియర్ కనిపించాలో చాలా బాగా కనిపిస్తాయి. కానీ ఏదైతే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ SEO, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఉంటుంది. దానికి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నీ వెబ్సైట్ ర్యాంక్ అవ్వాలి అంటే దానికి సర్వర్ సైడ్ లోడ్ అయ్యి నీకు ఆల్రెడీ ఏదైతే కంటెంట్ ఉందో నీ వెబ్సైట్లో ఉంటే దాని ప్రకారం సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజ్ అవుతుంది నీ వెబ్సైట్. సో ఇక్కడ ఇవన్నీ జరగడానికి మనకి నెక్స్ట్ JS లాంటిది హెల్ప్ అవుతుంది. సో ఇలా ఒక్కొక్క స్పెసిఫిక్ టాస్క్కి ఒక్కొక్క స్పెసిఫిక్ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్ అనేది ఉపయోగపడుతుంది అండ్ బెస్ట్ అవుతుంది. సో అందుకే ఒక్కొక్కరు ఒక్కొక్కటి వాడుతుంటారు బేసిస్ ఆన్ దర్ రిక్వైర్మెంట్స్. సో వీటిని పట్టుకొని మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వద్దు, బుర్ర బాదుకోవద్దు. ఇది చెప్పింది కూడా మర్చిపోయినా పర్లేదు, బట్ మీకు తర్వాత వెళ్ళిన తర్వాత మీకు అరే స్వరూపం చెప్పాడు అని చెప్పేసి మీకు గుర్తు వస్తుంది. అండ్ ఇప్పుడు ఫ్రేమ్వర్క్స్ గురించి చూసాం. అండ్ అలానే ఫ్రంట్ ఎండ్లో పనిచేయడానికి టూల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. లైక్ క్రోమ్ డెవ్ టూల్స్ అని చెప్పేసి ఉంటాయి. వెబ్సైట్ని ఇన్స్పెక్ట్ చేయడానికి, బగ్స్ని ట్రేస్ చేయడానికి బ్రౌజర్లో ఈ ఫీచర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఫిగ్మా, అడోబ్ XD లాంటివి ఏవైతే టూల్స్ ఉంటాయో UI డిజైన్ చేయడానికి డెవలపర్స్కి క్లారిటీగా ఉంటుంది. నెక్స్ట్ కోడ్ ఎడిటర్ లైక్ VS కోడ్ ఎడిటర్, సింటాక్స్ హైలైటింగ్, ఎక్స్టెన్షన్తో ఈజీ డెవలప్మెంట్ అనేది అవుతుంది. సో ఇప్పుడు మీరు ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వాలంటే లెర్నింగ్ పాత్ ఎలా ఉండాలి? సో స్టెప్ 1 వచ్చేటప్పటికి
HTML ప్లస్ CSS. సింపుల్ పేజెస్ క్రియేట్ చేయండి, పోర్ట్ఫోలియో పేజ్, లాగిన్ ఫామ్, బ్లాగ్ లేఅవుట్ ట్రై చేయండి, ఇలాంటివి చేయండి. స్టెప్ 2 రెస్పాన్సివ్ డిజైన్. CSS మీద క్వెరీస్ యూస్ చేయండి. మొబైల్, ట్యాబ్లెట్, డెస్క్టాప్ సేమ్ వెబ్సైట్ ప్రాపర్గా కనిపించేటట్టు రెస్పాన్సివ్గా చేయండి. స్టెప్ 3 జావా స్క్రిప్ట్ బేసిక్స్. వేరియబుల్స్, లూప్స్, ఫంక్షన్స్, ఈవెంట్స్, బటన్స్, క్లిక్ అవ్వగానే అలర్ట్ రావడం, డార్క్ మోడ్ టాగుల్ చేయడం, ఇలాంటివి మీరు చేయండి. స్టెప్ 4 DOM మ్యానిపులేషన్. పేజ్ ఎలిమెంట్స్ని JSతో యాక్సెస్ చేయడం, చేంజ్ చేయడం, ఎగ్జాంపుల్ ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు మెసేజ్ చూపించడం, ఇలాంటివి ట్రై చేయండి. స్టెప్ 5 వస్తేప్పటికి ప్రాజెక్ట్. లైక్ సింపుల్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ అనేది బిల్డ్ చేయండి. మీ ఇన్ఫర్మేషన్తో ఒక వెబ్సైట్ క్రియేట్ చేయండి, గిట్హబ్లో అప్లోడ్ చేయండి, రెజ్యూమేలో లింక్ పెట్టండి, రైట్. సో నెక్స్ట్ స్టెప్ 6 రియాక్ట్ JS ఫ్రేమ్వర్క్తో స్టార్ట్ చేయండి. కాంపనెంట్స్, ప్రాప్స్, హుక్స్, బేసిక్స్ అనేవి నేర్చుకోండి. కౌంటర్ యాప్, టు డూ యాప్, వెదర్ యాప్, ఇలాంటి ఇంకా ప్రాజెక్ట్స్ ఇంకా చాలా ఉంటాయి, నాకు గుర్తు రావట్లేదు, బట్ ఇలాంటివి చేయడం స్టార్ట్ చేయండి. ఇలాంటివి చేస్తే ఇది మీకు లెర్నింగ్ పాత్ అనమాట. ఇవి మీకు ఇక్కడ 6 స్టెప్స్లోనే ఉంటుంది, కాకపోతే కొంచెం చేయడం కష్టం అవ్వచ్చు, బట్ యాజ్ అ బిగినర్ ఇవి చేయాలి. ఇవి చేసిన తర్వాత బ్యాక్ ఎండ్ కూడా వెళ్ళాలి. బికాజ్ ఓన్లీ ఫ్రంట్ ఎండ్ మీద డిపెండ్ అయ్యి మనం జాబ్ తెచ్చుకోలేము. బికాజ్ ఇక్కడ చెప్పిన ఫ్రంట్ ఎండ్ మొత్తం మనకి AI అనేది చేసి పెట్టేస్తుంది ఆల్రెడీ, రైట్. సో బ్యాక్ ఎండ్కి వెళ్దామా? వెబ్సైట్ కనిపించడం ఈజీ, మనకి బాగా కనిపిస్తుంది, కానీ దాని వెనక జరిగే ఆపరేషన్స్, లాగిన్, పేమెంట్స్, డేటా సేవ్ చేయడం, సర్వర్స్ రెస్పాండ్ చేయడం, ఇవన్నీ కలిపి పనిచేస్తాయి. అవి అందరికీ కనిపించవు, బట్ అది లేకుండా వెబ్సైటే పనిచేయదు. సో ఇప్పుడు మనం దాని గురించి చూస్తాం, అదే బ్యాక్ ఎండ్. సో బ్యాక్ ఎండ్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి, ఏం టూల్స్ ఉంటాయి, ఏం లాంగ్వేజెస్ యూస్ చేయాలో ఫుల్గా చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ ఎండ్ అంటే ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుందాం. సో ఫ్రంట్ ఎండ్ మీద ఏదైనా వెబ్సైట్ మీద మనం క్లిక్ చేస్తాం. సో అది బ్యాక్ ఎండ్ ఆ క్లిక్ని ప్రాసెస్ చేసి యాక్షన్ కంప్లీట్ చేస్తుంది అనమాట. అది నువ్వు ఏ బటన్ అయినా అవ్వచ్చు, ఆ వెనకాల దాగున్న యాక్షన్ని బ్యాక్ ఎండ్ చేస్తుంది. సో బ్యాక్ ఎండ్లో మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ కీ టాస్క్స్ ఏంటంటే సర్వర్ సైడ్ లాజిక్. మనం ఈ బ్యాక్ ఎండ్ని ఏమంటామంటే సర్వర్ అంటాము. సో అదే మీరు గుర్తుపెట్టేసుకోండి. ఎందుకంటే నేను చిన్నప్పుడు నా కాలేజీలో ఉన్నప్పుడు సర్వర్ అంటే నేను ఏదో కన్ఫ్యూజ్ అయిపోయింది. సర్వర్ అంటే ఏదో మహాభారతం కాదు, సర్వర్ అంటే బ్యాక్ ఎండ్. సర్వర్ సైడ్ లాజిక్ ఫస్ట్ బ్యాక్ ఎండ్ చేస్తుంది. అంటే యూజర్ యాక్షన్స్కి బ్యాక్ ఎండ్లో రెస్పాన్స్ లాజిక్ ఉండాలి. నెక్స్ట్ డేటాబేస్ మేనేజ్మెంట్ చేస్తుంది. లైక్ డేటాని స్టోర్, ఫెచ్, అప్డేట్, డిలీట్ ఇవన్నీ చేయడం. నెక్స్ట్ అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ చేస్తుంది బ్యాక్ ఎండే. లాగిన్, రిజిస్టర్, యాక్సెస్ కంట్రోల్ ఇవి చేస్తుంది. నెక్స్ట్ APIs క్రియేషన్ చేస్తుంది, ఫ్రంట్ ఎండ్కి డేటా ప్రొవైడ్ చేయడానికి అండ్ ఇంకా చాలా థింగ్స్ చేయడానికి APIs ఇవన్నీ సాల్వ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అండ్ సెక్యూరిటీ, ఫాస్ట్ రెస్పాన్సెస్ అండ్ సెక్యూర్ కనెక్షన్స్లో కూడా మనకి బ్యాక్ ఎండ్ అనేది హెల్ప్ అవుతుంది. ఇవి బ్యాక్ ఎండ్ గురించి. అండ్ బ్యాక్ ఎండ్ టూల్స్ ఏమేమి యూజ్ అవుతాయి అండ్ లాంగ్వేజెస్ ఏంటి అంటే, లాంగ్వేజెస్ వస్తేప్పటికి అంటే ఫ్రేమ్వర్క్స్ వస్తేప్పటికి ఫస్ట్ Node.js, జావా స్క్రిప్ట్ బేస్లో సర్వర్ సైడ్ కోడ్ రాయడానికి యూజ్ చేస్తారు. అదే Express.js కూడా ఉంటుంది అనమాట. Node.jsతో వర్క్ చేయడానికి లైట్ వెయిట్ ఫ్రేమ్వర్క్ అనమాట. నెక్స్ట్ పైథాన్, ఈజీ సింటెక్స్. ఇక్కడ జాంగో ఉంటుంది, Django అంటారు, ఫ్లాస్క్, ఫాస్ట్ API, పాపులర్ ఫ్రేమ్వర్క్స్ అనమాట ఇవి. నెక్స్ట్ జావాలో స్ప్రింగ్ బూట్, లార్జ్ అప్లికేషన్స్కి చాలా పవర్ఫుల్. నెక్స్ట్ రూబీ ఆన్ రైల్స్, స్టార్టప్లో ఫాస్ట్ డెవలప్మెంట్కి యూజ్ చేస్తారు. APIs ఈ కాన్సెప్ట్, రెస్ట్ఫుల్ APIs, GraphQL అని చెప్పేసి 2 టైప్స్ ఉంటాయి, ఇవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బ్యాక్ ఎండ్ డెవలపర్కి యూజ్ఫుల్ అయ్యే టూల్స్ ఏంటి? ఫస్ట్ పోస్ట్మ్యాన్, APIs టెస్ట్ చేయడానికి చాలా యూజ్ చేస్తారు పోస్ట్మ్యాన్. నెక్స్ట్ MongoDB, కంపాస్, లైక్ గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్కి లేదా MongoDB కోసం వాడతారు. ఇంకొకటి ఉంటుంది PGAdmin, PostgreSQL డేటాబేస్ని మేనేజ్ చేయడానికి. సో ఇవి కొన్ని టూల్స్ అనమాట ఫేమస్గా యూజ్ చేస్తారు. సరే ఇప్పుడు లెర్నింగ్కి వచ్చేద్దాం. రోడ్ మ్యాప్, స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి. ఫస్ట్ ఏదో ఒకటి చూస్ చేసుకోండి. నా సజెషన్ పైథాన్ చూస్ చేసుకోండి, లేదా జావా చూస్ చేసుకోండి, ఏదో ఒకటి. కాకపోతే మీరు స్టార్ట్ చేయడానికి పైథాన్తో స్టార్ట్ చేస్తే సింపుల్ అయిపోతుంది. Node.js అయినా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇది స్టార్ట్ చేయండి, ఎలా నేర్చుకోవాలి ఏంటి అని చెప్పి. స్టెప్ 2 వస్తేప్పటికి సర్వర్ అండ్ రౌటింగ్. సర్వర్ అంటే ఏంటి అంటే ఇక్కడ లైక్ API ఎండ్ పాయింట్స్ క్రియేట్ చేయడం, గెట్, పోస్ట్, పుట్, డిలీట్ ఇన్ని వాడము. గెట్, పోస్టే మోస్ట్లీ వాడతాం మనము. సో ఇవి ఎలా వాడాలి, ఈ మెథడ్స్ని ప్రాక్టీస్ చేయండి. స్టెప్ 3 డేటాబేస్ ఇంటిగ్రేషన్, లైక్ MongoDB ఆర్ MySQL ఇలాంటివి ఎలా మనం కలపాలి, ఎలా మనం ఇంటిగ్రేట్ చేయాలి. కనెక్షన్ URL అని చెప్పేసి ఉంటుంది, లేదా లోకల్గా కూడా కనెక్ట్ చేయొచ్చు. డేటాని సేవ్ చేయడం, రీడ్ చేయడం, డిలీట్ చేయడం, అప్డేట్ చేయడం, ఈ మెథడ్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. స్టెప్ 4 REST APIs అనేవి క్రియేట్ చేయడం నేర్చుకోండి. అథెంటికేషన్ క్రియేట్ చేయండి, లాగిన్ ఆర్ రిజిస్టర్ సిస్టమ్ ట్రై చేయండి, ఫ్రంట్ ఎండ్తో ఇంటిగ్రేట్ చేయడం అనేది నేర్చుకోండి. స్టెప్ 5 ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి.
లాగిన్ సిస్టమ్, బ్లాగ్ ఏపీఐ, నోట్స్ యాప్ బ్యాక్ ఎండ్, చాట్ బ్యాక్ ఎండ్, సాకెట్ ఐఓ అని చెప్పేసి ఉంటుంది అనమాట చాటింగ్కి, అది బిల్డ్ చేయండి. స్టెప్ 6 హోస్టింగ్, ఫ్రీ ప్లాట్ఫామ్స్లో డిప్లాయ్ చేయండి. గిట్హబ్ రెపో ప్లస్ హోస్టెడ్ బ్యాక్ ఎండ్, పర్ఫెక్ట్ పోర్ట్ఫోలియో అనమాట. సో బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్లో ఇంట్రెస్ట్ ఉంటే ప్రాబ్లమ్ సాల్వింగ్, లాజిక్ అండ్ సర్వర్స్ మీద వర్క్ చేయడం అంటే ఎక్సైట్మెంట్ ఉంటుంది ఫుల్గా అండ్ చాలా బాగుంటుంది. ఒకసారి స్టార్ట్ చేశాక కోడ్ రాయడం ఈజీ అవుతుంది అనమాట అండ్ చాలా ఫన్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా రిక్వైర్మెంట్ కూడా ఉంది. ఈజీగా ఇంటర్న్షిప్ మీకు వచ్చేస్తుంది యాజ్ అ కాలేజ్ స్టూడెంట్. నేను ఇప్పుడు చెప్పినవి మీరు ఖచ్చితంగా చేస్తే రైట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి డేటాబేస్ మేనేజ్మెంట్, ఇది నెక్స్ట్ థింగ్. డేటాబేస్లో డేటా స్టోర్ చేయడం, మేనేజ్ చేయడం అండ్ రిట్రీవ్ చేయడం మెయిన్ టాస్క్స్. ఫుల్ స్టాక్ డెవలపర్కి రిలేషన్ డేటాబేసెస్ లైక్ MySQL, PostgreSQL అండ్ నాన్ రిలేషనల్ డేటాబేసెస్ లైక్ MongoDB గురించి బేసిక్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. లైక్ యూ షుడ్ బి ఏబుల్ టు డిజైన్ అండ్ ఇంప్లిమెంట్ అన్ ఎఫెక్టివ్ డేటాబేస్ స్ట్రక్చర్, రైట్ క్వైరీస్ టు రిట్రీవ్ అండ్ మ్యానిపులేట్ డేటా అండ్ ఎన్ష్యూర్ డేటా కన్సిస్టెన్సీ అండ్ సెక్యూరిటీ. ఇది చేయడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ డెవాప్స్ అంటే ఏంటి? లైక్ డెవాప్స్ అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ IT ఆపరేషన్స్ ఇంటిగ్రేషన్ని రిప్రజెంట్ చేస్తుంది. మనం అటు సైడ్ అంత చేయలేదు కాబట్టి దీని మీద నేను ఏం తీసుకోను. బట్ ఫుల్ స్టాక్ డెవలపర్కి డిప్లాయ్మెంట్కి సంబంధించిన కాన్సెప్ట్స్ సచ్ యాజ్ క్లౌడ్ సర్వీసెస్, AWS, గూగుల్ క్లౌడ్, డాకర్, క్యూబర్నెటిస్ ఇవన్నీ కూడా ఉంటాయి, తెలుసుకోవాలి. ఇక డెవాప్స్ ఆల్సో కవర్స్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, CI/CD పైప్లైన్స్ అని చెప్పేసి ఉంటాయి. పైప్లైన్స్ బిల్డ్ చేయడం సో దట్ ద డిప్లాయ్మెంట్ ప్రాసెస్ అనేది స్ట్రీమ్ లైన్ అయిపోతుంది అనమాట అండ్ ఆటోమేట్ అయిపోతుంది. రైట్, ఇది పెద్ద పెద్ద కంపెనీస్లోనే యూజ్ చేస్తారు, చిన్న చిన్న వాటిల్లో అంత ఏముండదు. అండ్ మానిటరింగ్ టూల్స్ అండ్ కీపింగ్ ద యాప్ సెక్యూర్ ఆఫ్టర్ ఇట్స్ డిప్లాయిడ్ అనేది కూడా ఫుల్ స్టాక్ డెవలపర్ యొక్క మెయిన్ కీ రెస్పాన్సిబిలిటీ అనమాట. సో ఆల్ ఇన్ ఆల్ ఒక రోడ్ మ్యాప్ మీకు స్టెప్ బై స్టెప్ లెర్నింగ్ పాత్ చెప్పాలంటే ఫుల్ స్టాక్ డెవలపర్కి మంత్ 1 and 2 మీరు ఏం చేస్తారంటే ఫ్రంట్ ఎండ్ మొత్తం HTML, CSS, జావాస్క్రిప్ట్ బేసిక్స్, సింపుల్ ప్రాజెక్ట్ అనేది చేయండి. దీంతోపాటు ఒక సైడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోండి లైక్ పైథాన్ ఆర్ సంథింగ్, ఎందుకంటే బ్యాక్ ఎండ్కి ఉపయోగపడింది. మంత్ 3 and 4 రియాక్ట్ ఫ్రేమ్వర్క్స్ రండి, React.js, గిట్హబ్ ఇవి చేయండి. బిల్డ్ 2 to 3 ఫ్రంట్ ఎండ్ యాప్స్ అనేవి బిల్డ్ చేయండి. రైట్, మంత్ 5 and 6 ఇప్పుడు మీరు Node.js ఆర్ Django ఏదైతే మీరు లాంగ్వేజ్ నేర్చుకున్నారో దాన్ని ఉపయోగించి Django కష్టం అవుతుందంటే ఫాస్ట్ API ఇది దీనిలోకి వెళ్ళండి. పైథాన్లో REST API క్రియేట్ చేయడం, MongoDB ఆర్ PostgreSQL చేయడం, బ్యాక్ ఎండ్ మినీ ప్రాజెక్ట్స్ చేయడం, ఇవన్నీ చేయాలి. మంత్ 7 ఇప్పుడు ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్ లైక్ మర్న్ స్టాక్, ఏదో ఒక మొత్తం ఎంటైర్ స్టాక్ తీసుకొని MongoDB, Express, React, Node అని చెప్పేసి అంటారు అనమాట స్టాక్స్. సో యూజర్ ఆత్, CRUD యాప్స్ అనేవి బిల్డ్ చేయడం అనేది నేర్చుకోండి. మంత్ 8 హోస్టింగ్ నేర్చుకోండి లైక్ ఫ్రంట్ ఎండ్ ప్లస్ బ్యాక్ ఎండ్, గిటప్ పోర్ట్ఫోలియో రెడీ చేసుకోండి, లైక్ రెజ్యూమే బిల్డ్ చేసుకోండి. మంత్ 9 to 10 లైక్ మీరు ఏం చేయొచ్చు, జాబ్ పోర్టల్స్లో ఇంటర్న్షిప్స్కి అప్లై చేయండి, బ్యాక్ ఎండ్ రోల్స్కి అప్లై చేయండి, ఈజీగా దొరుకుతుంది. అప్లై చేయడమే కాకుండా వాళ్ళకి అప్రోచ్ కూడా అండి, మెసేజ్ చేయండి, నేను ఇవన్నీ చేశాను, నేను మీకు బెస్ట్ పర్సన్ అని చెప్పేసి మెసేజ్ చేయండి. DM చేస్తే ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది, షార్ట్ లిస్ట్ అవుతారు. సో ఫుల్ స్టాక్ డెవలపర్ కావాలంటే మన బ్రెయిన్లో ఐడియా నుంచి ఎలా డిప్లాయ్ చేయాలి వరకు మొత్తం జర్నీ అంతా కూడా క్లియర్గా ఉండాలి. సో ఈ వీడియోలో చెప్పిన మొత్తం రోడ్ మ్యాప్ని స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా 9 months కూడా అవసరం లేదు, 6 monthsలో మీరు నేర్చుకుంటే ఈజీగా ఒక ఇంటర్న్షిప్ క్రాక్ చేస్తారు, ఇంటర్న్షిప్ నుంచి ఫుల్ టైం అవుతారు. సో అస్సలు మిస్ చేసుకోవద్దు. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వరకు చూస్తున్నారంటే వాచ్ అంటిల్ దెన్ అని చెప్పేసి కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. అండ్ జాబ్ ఆపర్చునిటీస్ రిలేటెడ్ ఫుల్ స్టాక్లో మీకు కావాలి, డౌట్ ఉంది అంటే AI రిలేటెడ్ మనం మాట్లాడలేదు కాబట్టి ఒకవేళ కావాలి, డౌట్స్ ఉన్నాయంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను దాని గురించి ఒక సెపరేట్ వీడియో అయితే చేసి పెడతాను. దట్స్ ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.